మల్లన్న తీర్థం అయితే క్లోజ్ ఉంది, చూసారు కదా. ఇప్పుడు థింక్ దిస్ ఈజ్ లాస్ట్ ప్లేస్ టు విజిట్ వయా శ్రీశైలం, విచ్ ఈస్ ఉమామహేశ్వరం. మనకి ఇది శ్రీశైలం నుండి 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో ఇది వచ్చేసి కొంచెం కొండ మీద ఉంది, అంటే శ్రీశైలం నుండి అప్రాక్సిమేట్లీ ఒక 7 కిలోమీటర్స్ కొండ ఎక్కాల్సి వస్తుంది. సో లోపల వెళ్ళి చూద్దాం. ఇక్కడ టెంపుల్కి 2 ways ఉంది. ఒకటి వచ్చేసి ఇఫ్ యూఆర్ కమింగ్ ఇన్ కార్ ఆర్ ఎనీ వెహికల్ డైరెక్ట్గా మీరు 7 కిలోమీటర్స్ కొండెక్కి రావచ్చు. లేకపోతే మనకి స్టెప్స్ వే ఉందన్నమాట. అప్రాక్సిమేట్లీ 500 స్టెప్స్ ఉన్నాయి, ఓపికంటే ఎక్కచ్చు. పాపనాశం ఇక్కడ కూడా ఒక పాపనాశ దారి ఉందన్నమాట. చూద్దాం లోపలికి వెళ్ళి ఎక్కడ ఉందో. కొంచెం ముందుకు వస్తే మీకు వీరబ్రహ్మస్వామి దేవాలయం కూడా ఉంది. బేసిక్గా లోపల కెమెరాస్ అలౌ లేదు, బయటి దాకా టెంపుల్ గుమ్మం దాకా అలా ఉంది. దట్ పాప వినాశం, ఇక్కడ ఉమామహేశ్వరం దగ్గర పాప వినాశం. బట్ అగైన్ ఇట్స్ నాట్ లైక్ మనకు తిరుపతిలో చూసినట్టు కాదు. వాటర్ ఫాల్ అవుతుంది కదా, ముందే చూపిస్తాను మరి. స్ట్రేట్ ఉమామహేశ్వరం టెంపుల్ నుండి స్ట్రేట్ లోపలికి వచ్చామనుకోండి, ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. పైకి వెళ్ళిన తర్వాత పాప వినాశంది అంటే వాటర్ ఫాల్స్ లాగా ఉందన్నమాట, అది వెళ్ళి చూపిస్తాను. లో చాలా చోట్లల్లో నేను ఇట్లా రాళ్ళు పెట్టడం చూశాను. నాకు ఈ కాన్సెప్ట్ ఏంటో అర్థం కాలేదు. మీకు ఎవరికైనా తెలిసి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వచ్చినప్పుడు కార్లో వచ్చినాము. సో వెళ్ళేటప్పుడు స్టెప్స్ ద్వారా వెళ్దాం అనుకుంటున్నాము. చూద్దాం. యాక్చువల్ 500 స్టెప్స్ కింద దిగడం కాబట్టి ఐ థింక్ ఈజీనే ఉంటుంది అనుకుంటున్నాను. సో మనకు కూడా ఏంటంటే మల్లన్న తీర్థం కూడా ఆ ప్లేస్ చూడలేకపోయినాం కాబట్టి, ఇంకా మనకు టైం ఉంది కాబట్టి ఆ ప్లేస్ స్టెప్స్ నడిచి కిందికి వెళ్దాం అన్నట్టు అనుకుంటున్నాము. సో ఇదన్నమాట, కనిపిస్తుంది కదా, స్టెప్స్ నడిచి కిందికి వెళ్ళాలి. చలో. బొట్టు అమ్మోరికి పెట్టినట్టు ఉందంట. ఇన్ఫ్యాక్ట్ అట్లనే ఉంది. యాక్చువల్లీ దిగేసి వెళ్తున్నాం కిందికి. టోటల్ 250 స్టెప్స్ ఉన్నాయి. సో ఇది మన లాస్ట్ బ్లాక్, సరే కదా. సో స్టెప్స్ దిగిన తర్వాత మా ఏదైతే కారు ఉందో దాని కిందికి డైరెక్ట్ వచ్చేయమని చెప్పినాం. దట్స్ ఇట్ గైస్. ఇది వచ్చేసి మన శ్రీశైలం కంప్లీట్ టూర్ డీటెయిల్స్. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. అట్ ద సేమ్ టైం మీకు నా ఈ శ్రీశైలం సిరీస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఫ్యూచర్లో డెఫినెట్లీ కొన్ని ట్రావెల్ వీడియోస్ అయితే డెఫినెట్లీ వస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.